టాలీవుడ్లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ సినిమా కోసం చర్చలు జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రచ్చ జరుగుతుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ సినిమాను ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించే అవకాశం ఉందని, అది పుష్ప ఫేమ్ సుకుమార్ కావొచ్చని టాక్ నడుస్తోంది. కానీ ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో ఇంకా స్పష్టత రాలేదు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ టాలీవుడ్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్స్. బాహుబలి, కల్కి 2898 ఏడి లాంటి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు. అటు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో గ్లోబల్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. ఇలాంటి ఇద్దరు స్టార్స్ ఒకే సినిమాలో కలిస్తే అది టాలీవుడ్కు ఓ భారీ ఈవెంట్ అవుతుందనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో అభిమానులు ఇప్పటినుంచే ఎగ్జైట్మెంట్లో మునిగిపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీస్టారర్ సినిమా ఓ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ కావొచ్చని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ ఓ రెబెల్ లీడర్గా, ఎన్టీఆర్ ఓ సైబర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా కనిపించే అవకాశముందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోలు మొదట ఒకరికొకరు ఎదురుగా నిలిచి, ఆ తర్వాత ఓ పెద్ద విలన్ను ఎదుర్కోవడానికి కలిసే కథ అని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకు హీరోయిన్గా ఓ బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ను తీసుకునే ప్లాన్ ఉందని కూడా అంటున్నారు. అయితే ఈ వార్తలు నిజమా లేక కేవలం అభిమానుల ఊహాగానాలా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా దేవర 2, వార్ 2, ప్రశాంత్ నీల్తో డ్రాగన్ సినిమాలతో షెడ్యూల్ ఫుల్గా ఉన్నాడు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ చేస్తారన్న వార్తలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉందని చెబుతున్నాయి. సుకుమార్ పేరు కూడా వినిపిస్తున్నా ఆయన ప్రస్తుతం రామ్ చరణ్తో ఓ సినిమా, ఆ తర్వాత పుష్ప 3 ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మల్టీస్టారర్ రూమర్స్ ఇంకా ఎన్ని రోజులు వైరల్ అవుతాయో చూడాలి.